నమస్తే అందరికీ. ప్రకృతి అనేది చాలా అందమైనది, సహజమైనది. ఈ మానవుడు అనేవాళ్ళు కూడా ప్రకృతి నుంచే ఉద్భవించారని కూడా శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. అలాంటిది ఒక పక్క ఆయుర్వేదం, తర్వాత ఆధ్యాత్మికం, మరోవైపు యోగా ఆసనాలు. ఇవన్నిటి త్రిగుణాలను కలిగినటువంటి మనతో ఉన్నారు ఇప్పుడు. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా బొమ్రెస్పేట మండలం లింగన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి వైద్యుడు హనుమంతు గారు ఇక్కడ ఉన్నారు. ఒక పక్క వైద్యం, ఆయుర్వేద వైద్యంలో కూడా డాక్టరేట్ పొందడం జరిగింది. సో ఈ ఆయుర్వేద వైద్యంలో డాక్టరేట్ ఎలా సాధించారు, తాను ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆయుర్వేద వృత్తిలో కొనసాగుతున్నారు, ఎంతమందికి వైద్య చికిత్స అందించి నయం చేశారు అనేటువంటి అనేక విషయాలను కూడా మనం ఇక్కడ వారితో ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే డాక్టర్ సార్. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఈ ఆయుర్వేద చికిత్సలు నిర్వహిస్తూ మీరు ఈ ఉన్నత స్థాయి డాక్టరేట్ పట్ట పొందడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? నాకు ఇంత చిన్న వయసు లోపల డాక్టరేట్ వస్తుందని చెప్పి నేను కలలో కూడా ఊహించలేను. ఇంత చిన్న వయసు లోపల ఎంతో మంది మహానుభావులు నడిచి నాకు ఈ డాక్టరేట్ వచ్చిందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ యొక్క డాక్టరేట్ ఒక 15 సంవత్సరాలు ఈ వైద్య రంగంలో 15 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నేను వైద్యం చేసుకుంటూనే ఉంటున్నా. నా వైద్యాన్ని గుర్తించినటువంటి యూనివర్సిటీలు ఇక హ్యూమన్ యూనివర్సిటీ పేస్ ఆఫ్ చెన్నై వారు నన్ను పిలిచి ఈ డాక్టరేట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఇందుకు నాకు ఈ వైద్య రంగం లోపల నాకు అక్షరాల్లాగా నేర్పినటువంటి చెన్మూరు నారాయణ రెడ్డి గారికి, మరి అలాగే హోమియోపతి రంగం లోపల నాకు ఈ హోమియో మెడిసిన్ అందించినటువంటి మా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, మరి అదే కోడంగల్ లోపల మా గురూజీ అయినటువంటి హీరాలాల్ గారికి ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నాను. అంటే మీరు ఏ వయసులో నుంచి ఆయుర్వేదం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, మీరు ఈ వైద్యాన్ని ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు? నేను 2009 నుంచి ఈ వైద్య రంగం లోపల కొనసాగుతున్నా. అయితే 2009లో కర్ణాటక ప్రాంతం లోపల మాతా మాణికేశ్వరి ఆశ్రమం లోపల చెన్మూరు నారాయణ రెడ్డి అనేటటువంటి మా గురుగారు పరిచయం అయ్యారు. కర్నూలు అయినది. ఆయన ఇప్పుడు చాలా ఏజ్డ్. ఆయన నాకు ఒక్కొక్కటిగా నీకు ఈ ఆయుర్వేదం పట్ల అవగాహన బాగుంది అని చెప్పేసి నాకు ఒక్కొక్కటి నేర్పడం జరిగింది. ఈ చెట్ల మందులు ఉన్నాయి, ఈ చెట్టు నుంచి ఏ వైద్యం స్వీకరిస్తే ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకో, ఈ చెట్టు నుంచి ఆకులు తీసుకుంటే ఏ వైద్యం నయమవుతుంది? అసలు ఈ ఆసక్తి మీకు ఎట్లా కలిగింది, ఎలా తెలిసింది ఇట్లా చేసుకోవాలని? అయితే ప్రకృతి మాత అందరికీ మాతనే. ఈ ప్రకృతి అనేటటువంటిది చూస్తే అందము చందము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రకృతి లోపల వైద్యము గురించి అవసరపడేటటువంటి మూలికలు ఎన్నో ఉన్నాయి. మనం నిత్యము ఈ జీవన శైలి లోపల తీసుకునేటటువంటి ఫుడ్ కలుషితమైనమైపోయింది. ప్రతి పంట లోపల ఎరువులు వెనకటికి మన పశువుల పేడలు వేసేది, కానుగు పొరకలు వేసేది. అట్లాంటి ఎరువులు ఏమి వేస్తలేరు ఇప్పుడు. మొత్తం డిఏపి, యూరియా. పొద్దునే మనం లేచినప్పటి సంధి రాత్రి పడుకునేంత వరకు కెమికల్ తోటే మనం సాహసం చేస్తున్నాం. మనం తినే ఫుడ్ కానీ, తాగే నీరు కానీ, తోమే పేస్ట్ కానీ మొత్తం కెమికల్ మయమే ఉంది. ఈ రోజు లోపల ఎంతో మందికి ప్రతి ఒక్కరు చూస్తే బాగానే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక రోగము మూలన దాగి ఉంది. ఆ రోగం ఎప్పుడు బయటపడుతుంది అంటే మనం టెస్టులు చేసుకున్నప్పుడు బయటపడుతుంది. దానికి అనుగుణంగా నేను గుర్తించింది ఏంటంటే, మా గురువు గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. ఆయన చేస్తున్నటువంటి ఒక చిన్న పక్షవాతం లోపల ఒక మెడిసిన్ ఇస్తుంటే 24 గంటల లోపల ఆ పక్షవాతము నయం అయింది అంటే ఆ ఆయుర్వేదానికి, ఆ మూలికలకు ఎంత అద్భుతమైన శక్తి ఉంది ఎవరు గ్రహిస్తలేరు. మనం ఒక తులసి మొక్కను తీసుకుంటున్నాం, కానీ తులసి మొక్క ఎన్ని విధాలుగా అవసరపడుతుంది అంటే చాలా విధాలుగా అవసరపడుతుంది. తులసి మొక్కకు పూజ చేయడమే కానీ తులసి మొక్కను ఎలా మనం స్వీకరిస్తే ఏ రోగాన్ని నయం చేస్తుంది అన్నటువంటిది ఎవరు గ్రహిస్తలేరు. ఓకే. కానీ ఇప్పుడు ఈ కలియుగం లోపల
ఈ ప్రకృతి ధర్మం లోపల మనం తినే ఆహారం నిజమైనటువంటి ఆహారం న్యాచురల్ ఫుడ్ ఎంచుకోవాలి. మనము ప్రతి ఇంటి లోపల ఒక కుక్కర్ ఉంది. ఆ కుక్కర్లో వేస్తుంటే మనం పప్పు ఉడుకుతుంది అనుకుంటున్నాం, కానీ ఉడకడం లేదు, అది పలగొడుతుంది. మనం వెనకటి కట్టెల పొయ్యి మీద పెడుతున్నటువంటి పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు ఉడికి ఉడికి మెత్తగా దాని లోపల మినరల్స్, ప్రోటీన్స్ ఆ చారు లోపల కలిసి ఆ తిన్నటువంటి ఆహారం మనకు ఔషధంగా మారింది, స్టామినాని ఇచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఉరుక్కుల పరుగుల జీవితం లోపల మనము తొందరగా కావాలని చెప్పేసి కుక్కర్కి వేస్తుంటే కుక్కర్ లోపల ఉన్నటువంటి పప్పును పలగొడుతుంది తప్ప మెత్తగా అయితే లేదు, ఉడకడం లేదు. అలాగే బియ్యం లోపల మనం ఆ బియ్యం తింటున్నాము, తెల్లటి వైట్ రైస్ మొత్తం టోటల్గా పాలిష్ చేసి తింటున్నాం. దాని లోపల ఉన్నటువంటి ఫైబర్ క్వాంటిటీ మొత్తం తీసేసి మనం ఇప్పుడు ఓన్లీ పిప్పిని మాత్రమే తింటున్నాం. ఆ ఫైబర్ లోపల ఉన్నటువంటి బి కాంప్లెక్స్, ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ప్రతి ఒక్కటి మినరల్స్, ప్రోటీన్స్ కలిగి ఉంటాయి. ఆ తినడం వల్ల వెనకటికి దంపుడు బియ్యం తింటుండ్రి, అప్పుడు ఎంత స్టామినాగా ఉండరు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బియ్యం, పాలిష్ బియ్యం తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, క్యాన్సరు, అల్సరు ఇటువంటి సమస్యలతోటి బాధపడుతున్నారు. నేను ఇందుకు గుర్తించి ఎంబడే మా గురువుగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి, గురుగారు నాకు ఏదైనా ఒకటి వైద్యంలో నన్ను నిష్ణాతులుగా తయారు చేయాలంటే ఎంబడి ఆయన కాదనలేక నన్ను ఎంతో ఈ వైద్య రంగంలో తీర్చిదిద్దినటువంటి మా గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఇచ్చిన సందేశము ప్రజలకు చాలా మంచి సందేశం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏ కంప్యూటర్ యుగంలో మనిషి ఒక రోగం వస్తే, లేకపోతే సర్ది అయినా, జ్వరం వచ్చినా, ఇంకేదైనా కూడా ఒక గోళీ వేసుకుంటే అప్పుడు ఆహా నయం అయిపోయింది, నాకు చాలా మంచిగా ఉంది అన్న ఉంది. కానీ ఈ ప్రకృతి వైద్యం ఎవరు నమ్మడం లేదు. దీనిపైన మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రకృతి వైద్యం నేర్చుకున్న తర్వాత నాకు అనుభవం వచ్చిందన్నంత గర్వంగా ఫీల్ అయిన తర్వాత నేను 5 సంవత్సరాలు సుదీర్ఘంగా మా గురువుగారు చెప్పిన ఆజ్ఞానుసారంగా ఈ వైద్యం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం మొట్టమొదటిగా నేను ఒక పెరాలసిస్ పేషెంట్కు మెడిసిన్ ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఆ రిజల్ట్ స్టార్ట్ అయింది. ఆ రిజల్ట్ స్టార్ట్ అయిన ఎంబడే ఆ పేషెంట్ యొక్క ముఖం లోపల ఒక చిరునవ్వు అనేది వెలిసింది. ఆయన ఎవరో కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా సొంత ఊరు లింగన్పల్లి గ్రామము లోపల ఉన్నటువంటి ఈయనకు ఈ రైట్ సైడ్ పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చిన తర్వాత నేను ఇచ్చినటువంటి మెడిసిన్ గ్లాసులో కలిపిచ్చిన ఎంబడే 24 గంటల్లో ఆయన అదే చేయితోటి పాలు తాగడం జరిగింది. ఇంతకంటే అద్భుతం ఇంకేముంటుంది? పేరు? నా పేరు రాములు. ఏ ఊరు మీది? నా పేరు రాములు, మురిసిపేట మండలం, కరవాదు, మాది నింగనపల్లె. మా ఆయన కొడుకు అవుతాడు. అయితే నీకు ఏమైంది ఇంతకు ముందు? పచ్చివాయి లేక పండుకున్నతని పని చేయలేదు, చేతి ఒకటే పని చేయలేదా? ఒకటి పని చేయలేదు. అప్పుడే సురువు అయింది. సురువు అయ్యే కల్లా మా భార్య ఇట్లయింది అన్నాడు కల్లా ఈయన తోలుకొచ్చింది. ఎట్లా బిడ్డ అన్నారు అంటే, నీ అమ్మ నన్ను నమ్ముకుంటే నేను బాగా చేస్తాను. పొద్దుగాల 5 గంటలకు లేపుకొని వచ్చింది. వచ్చి ఏదో ఇచ్చిండు, కొడంగల్ పోదామా అన్నాడు. కొడంగల్ పోయిన తర్వాత ఆయన మందులు ఏదో ఇచ్చిండు. కొడంగల్కి వెళ్ళి 8 లోపట వచ్చినాము. అదే చేతితోటి పాలు తాగిన. మీనా ఇట్లా పట్టుకుంటే వాళ్ళ గిలాస్ పడిపోవాలి, బలం లేదా అని కింద పట్టుకొని తాగినా. నువ్వే తాగినావు? నేనే తాగినా. అయితే అంతకు ముందు ఇట్లా ఇక్కడ వేస్తే ఇక్కడనే పోయింది, ఇక్కడ వేస్తే ఇక్కడనే పోయింది. మా భార్య మొత్తుకున్నది. చెట్ల మందులు ఇచ్చింది మొత్తానికి? చెట్ల మందులు ఇచ్చింది. ఎంతసేపట్లో తక్కువైంది? అదే 24 గంటలు. 24 గంటల్లో మొత్తం మళ్ళా 4 గంటల్లో తొందరగా కాలేదు. 4 గంటల్లో మెల్ల లేచింది. 24 గంటల్లో పని చేసినాడు. కట్టి తీసుకొని ఎప్పుడు ఎట్లా ఉండనో జనరల్ గా ఎప్పటికి ఎట్లా ఉండనో అట్లా అయిపోయింది. మున్పటిలాగా అయిపోయింది. 24 గంటల్లో మున్పటి వల్ల పని చేసినా. ఈ చేనికి పోయినా, గుడ్డలు తీసుకున్నా, కట్టెలు నరికినా, ఎద్దుల కాడికి పోయినా, ఎడ్లకు నీళ్ళు దాపినా. ఇక ఆ నుంచి మందులు వాడుకున్నా. మందులు వాడినావు? ఎన్ని రోజులు వాడినావు మందులు? 3 నెలలు. 3 నెలలు వాడినావు. ఆయన చెప్పిండు. ఇప్పుడు ఏం వాడతలేవు? ఇక ఇప్పుడు ఏం వాడతలేదు, మంచిగా ఉంది అప్పటిలాగా. దేవుని దయ వలన, నా కొడుకు దయ వలన నేను మంచిగా ఉన్నా సార్. అంటే స్వయంగా
చెట్ల నుంచి సేకరించినటువంటి వాటిని దంచి మందులు తయారు చేసి ప్రకృతిని అందించినటువంటి చికిత్స చాలా నయమైంది అన్నట్టు కూడా ఇక్కడ చెబుతా ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మనం ఆహార అలవాట్లు కానీ మీరు చెప్పినట్టు కూడా మొత్తం కలుషితమైన కెమికల్స్ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి మీరు ఆయుర్వేద డాక్టర్ గా ఈ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ వైద్య రంగం లోపల కూడా నేను చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటే, చాలా చూస్తుంటే రోగాలమయమైన కారణంగా ప్రతి ఒక్కరికి వ్యవసాయం చేసేటటువంటి రైతుల కానుంచి ఈ ఈ వైద్యం గురించి అవగాహన కల్పిస్తున్నటువంటి నాకు తోటి మిత్రులకు నేను దలుచుకున్నది ఒకటే. ఒక పంట వేస్తున్నామంటే ఒక కంది చేను వేస్తున్నామంటే డిఏపి యూరియాలు వేయకూడదు. మొత్తానికి టోటల్ గా కెమికల్స్ అయితే వాడుతా ఉన్నారు. అంటే సేంద్రియ ఎరువులు ఎక్కడ లేవు. మనము ప్రకృతి పంటలు వేసుకోవాలి. ప్రకృతి లోపల ఉన్నటువంటి మూలికలతోటి మనం ఆరోగ్యం నయం చేసుకోవాలి. ఆ ప్రకృతి లోపల ఉన్నటువంటి ఔషధ మూలికల గురించి తెలవలేదు అంటే, నాలాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు ఆయుర్వేద మహర్షులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వచ్చి తెలుసుకొని అటువంటి రోగాలకు బాగా అన్నటువంటి రోగాల గుణంగా ఆయుర్వేదం లోపల మంచి మంచి మెడిసిన్ ఉంది. తెలుసుకొని అటువంటి విధంగా వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. సో అదే విధంగా ఆయుర్వేదంలో ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తా ఉన్నారు? చాలా రోజుల నుంచి, నేను 15 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద రంగంలో కొనసాగుతూ ఉన్నాను. రోజు ఇప్పటికీ నా దగ్గర 2 రోజులకు 3 రోజులకు 5-6 మంది వస్తూనే ఉంటారు పక్షవాతం వల్ల. ఎక్కడి నుంచి వస్తారు? జైరాబాదు, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నారు నా దగ్గర. హైదరాబాద్ లోపల పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, లేవా అంటే ఉన్నాయి. కానీ అక్కడ మేము వైద్యానికి పెట్టుకోలేమన్నటువంటి పరిస్థితుల్లో అన్నింకలు తిరిగి లాస్ట్ మూమెంట్ల వెంటిలేటర్ పొజిషన్ లోపల నా దగ్గరికి రావడం జరుగుతుంది పేషెంట్. అప్పుడు నాకు జాలి కలిగి, వాళ్ళని చూస్తే బాధ కలిగి, నా లోపల ఉన్నటువంటి అమృతమైనటువంటి ఆయుర్వేదాన్ని వాడుకుంటూ వాళ్ళను 24 గంటల లోపల ఆ పక్షవాతాన్ని కానీ ఆ రోగాన్ని కానీ నయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద అమ్మ మన దగ్గర ఉంది. ఆ ఆయుర్వేదాన్ని వాడుకుంటూ నేను రోగాలను నయం చేస్తున్నాను. ఒక పక్క ఈ ఆయుర్వేదం వైద్యునిగా మీరు కొనసాగిస్తూ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాల్సిందే. సో దీంతో పాటు మీరు ఒక ఆధ్యాత్మికంగా కానీ ఒక యోగా పరంగా కూడా మనిషి ఆరోగ్యంగా జీవించాలని కూడా మీలో ఉన్న కళ చాలా అద్భుతమైనది అన్నట్టు కూడా మాకు తెలుస్తా ఉంది. సో ఈ ఒక వైద్యునిగా ఉంటూ అది కూడా ఎలా మీరు సాధ్యమవుతుంది? మీరు మనిషికి నిత్య జీవితం లోపల మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనము మన శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి. ప్రతి మనిషి పొద్దున్న లేచి నడవలేకపోవడం వల్ల శరీరం లోపల కొలెస్ట్రాల్ జామ్ అవుతుంది. ఇంతకుముందు 2009 ఆ ప్రాంతంలో రామ్దేవ్ బాబా గారు యోగాసనాలు చేసుకుంటూ ఊర్ల కేంద్రాలు ఏర్పాటు చేసిండు. ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఆ యోగా నేర్చుకోవాలన్నటువంటి సంకల్పం నాలో దృఢంగా నిశ్చయించి అప్పటి నుంచే నేను ఆ రామ్దేవ్ బాబా యొక్క యోగా బుక్ తీసుకొని అప్పటి సందే నేను స్టార్ట్ చేసిన. ఆ తర్వాత తాండూర్ల రామ్జీ లాల్ అనేటటువంటి గురువు దగ్గరకు పోయి నేను శిక్షణ పొంది ఆ యోగాను కూడా నేర్చుకోవడం జరిగింది. ఓకే, అంటే ఒక పక్క యోగా, మరో పక్క అంటే ఆయుర్వేదం. గురుభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలన్నట్టు కూడా ఒక ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు చాలా మంచి సేవలు అందిస్తున్నారు అన్నది కూడా మాకు ఉన్న సమాచారం. అంటే ఆధ్యాత్మికంగా అంటే ఎక్కడెక్కడ మీరు పాల్గొంటా ఉన్నారు? ఆధ్యాత్మికం అంటే కర్ణాటక ప్రాంతం లోపల మాతా మాణికేశ్వరి అనేటటువంటి మహాయోగిని మాణికేశ్వరి మాత, ఆమె ఎప్పుడు వాయుభక్షణంతో యోగ సాధనతోటి ధ్యానం వల్ల ఆమె జీవితాన్ని మొత్తము ఎంతోమంది మనము ఆహారం లేకుండా నీళ్లు లేకుండా మనం జీవించవచ్చు అని ఎంతోమందికి అవగతం చేసింది. అటువంటి మాతను చూసి నేను ఈ విధంగా భక్తి కలిగి ఆమె దగ్గరికి చేరడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి, పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి, తప్పనిసరిగా యోగా అనేది చేయాలి అని వాళ్ళు ప్రతి ఒక్కరికి సందేశం ఇస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు
మీరు ఆయుర్వేదం అనేది ఈ అడవిల నుంచే మొత్తం చెట్ల నుంచే సేకరిస్తారా మొత్తం మీరు ఇక్కడ నుంచే? శ్రీశైలం అడవుల లోపల అచ్చంపేట అడవుల లోపల కొన్ని మూలికలు సేకరించుకుంటాము. ఇక్కడ మాకు అందుబాటులో దొరికేటటువంటి ఈ మూలికలను కూడా తీసుకుంటాం. అంటే మొత్తం అంటే చిన్న నేల ఉసిరి గాని వేప చెట్టు గాని ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా. నేల ఉసిరి అంటే అది జీర్ణ వ్యవస్థ లోపల కండ్ల పసిరికల లోపల అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ అనేటటువంటి సమస్య చాలా మందిలో ఇబ్బంది పెడుతుంది. ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఎక్కువ మటను మధు మాంసాలు తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయలేకపోవడం వల్ల, తిన్న ఎంబడే మనము నిద్రపోవడం వల్ల, నడవలేక, ఈ విధంగా చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించాలి అంటే నేల ఉసిరి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తిన్న తిండి కూడా ఒకవేళ అన్నం తిన్న తర్వాత కడుపు నిండా అన్నం తింటాం కదా, తిన్న తర్వాత నేల ఉసిరి తిన్నామనుకో చేదు అనేది చాలా విపరీతంగా ఉంటది. తిన్నదంతా బయటకు వచ్చేటట్టు ఉంటది. కానీ దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే మీరు ఒక్కసారి దాని గురించి చూడండి. చిన్న ఉస్కరవ మనము అన్నంలో వస్తుంటేనే ఎంతో పండ్లు జిల్లు మండిపోతాయి. మీరు నేను న్యాచురల్ రెమెడీ చెప్తున్నాను డైరెక్ట్ గా. ఆ నేల ఉసిరిని తీసుకొని నోట్లో పెట్టుకొని నమిలి నేను సన్నని ఉస్కరవ్వలు ఇస్తాను. ఆ ఉస్కరవ్వలు నోట్లు వేసుకుంటే సునాయాసంగా పిండి కరిగినట్లు కరిగిపోతాయి. అంటే దానికి ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. కిడ్నీ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ, బ్లాడర్ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ, గాల్ బ్లాడర్ లోపల ఉన్నటువంటి రాళ్ళు కానీ అంత సునాయాసంగా కరిగి బయటికి తీసేటటువంటి కెపాసిటీ దాంట్ లోపల ఉంది. కానీ అంత చేదు ఇప్పుడు ఎవరైనా తినగలుగుతారా? మనము తినుట వేమ తీయనుండు అంటే వేమన శతకంలో మనం చదివే ఉన్నాం. ఏదైనా ఒకటి మూలిక ఆహారం పడిరానటువంటిది ఏదైనా కూడా పాము విషాన్ని అయినా కూడా మనం రోజు తింటా పోతుంటే ఆ పాము విషయం కూడా శరీరంలో ఏం పని చేయకపోతుంటుంది. అదే విధంగా ఇంత అద్భుతమైనటువంటి మొక్క నేల ఉసిరి మనం అది అంత చేదు అని అనుకోకూడదు. అయితే మనం ఎంతో అది నూలి పురుగులు, పేగు లోపల నీటి బుడ్డలు, అల్సరు, పుండ్లు అట్లాంటివి కూడా బాగా చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆ నేల ఉసిరి. చేదు తినుకుంటూ పోతే అలవాటు పడిపోతుంది. ఈ ఆయుర్వేదానికి అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరికేస్తున్నారు, అడవులు నాశనం అవుతా ఉన్నాయి, చెట్లు నశించిపోతా ఉన్నాయి. ఈ ప్రకృతిని కాపాడాల్సుకున్న మనమే ప్రకృతిని సర్వనాశనం చేస్తా ఉన్నాం. నా ఉద్దేశం ఏంటంటే అడవులను, ఈ అడవి యొక్క సంపదను కాపాడుకునేటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. చాలా మందికి తెలియలేక విలువైనటువంటి మొక్కలను నరికేస్తున్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదు, దేనికి వస్తుంది అనేది కూడా తెలియదు. అయితే ఈ ప్రకృతి లోపల వర్షాలు ఎక్కువ తక్కువ కావడం వల్ల, ఎందుకు ఈ పొల్యూషన్, ఈ అడవులు మొత్తం అంతరించిపోవడం వల్ల, ఈ సమాజం లోపల ఈ ప్రకృతి లోపల పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల వానలు సరైన టైంకు రాకపోవడము, వచ్చినా మళ్ళా ఎంబడే ఎండాకాలం లెక్క ఇది కావడము, ఈ విధంగా జరిగిపోతుంది. ఎందు గురించి అంటే ఈ అడవులు అంతరించిపోవడం వల్ల, అడవులను నరికేయడం వల్ల, ఇటువంటి ఔషధ మొక్కలను మనము తీసేయడం వల్ల ఇంత నష్టపోతున్నాం మనం. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా బలభిమను ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి విన్నవించడం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉండండి బలభిమను ఛానల్.